విజయ్ ఈ రోజు ఏం చేస్తున్నావు? ఈరోజు నేను క్రిస్మస్ కేక్ చేస్తున్నాను. నీ కోసం మాత్రం కాదు, మా పొట్టి దాని కోసం, మా చిన్న అమ్మాయి కోసం. అందరికి అన్ని ఉండాలంటే కుదరదు. దానివల్ల ఏంటంటే కేక్ చేసుకోవడం మానేస్తారనమాట. అలా మానేయకండి, ఉన్న వాటితోటే చేసుకోవచ్చు. ఈ రోజు నేను క్రిస్మస్ కేక్ ఎలా తయారు చేయాలో సింపుల్ గా ఈజీగా చూపించేస్తాను. మనకి చాలా పెద్ద పని అంటే మన వల్ల కాదు. అసలు ఎక్కువ మాట్లాడమంటే మాట్లాడతాను కానీ చేయమంటే చేయను అనమాట. అందుకే మీ అందరి కోసం ఈజీగా, మనం ఏదన్నా మెజర్మెంట్స్ అంటే కష్టం, మనకి కప్పు కొలతలు అది అయితే బాగా ఈజీ కదా. అలాగే మీ అందరి కోసం ఎవరైనా చేసుకునేలాగా కప్పు కొలతలతో చూపిస్తున్నాను, చూసేయండి పదండి. ఇక్కడ నేను ఒక కప్పు కమలాబలాకాయలది జ్యూస్ తీసుకుంటున్నానండి, ఆరెంజ్ జ్యూస్. ఇది లేకపోతే నల్ల ద్రాక్ష దొరుకుతుంది కదా, బ్లాక్ గ్రేప్స్, ఆ జ్యూస్ అయినా వేసుకోవచ్చు. లేదంటే మనకు ప్యాకెట్స్లో దొరుకుతుంది కదా ఆరెంజ్ జ్యూస్, అది కూడా వేసుకోవచ్చు. ఇక్కడ ఇందులో నేను టూటీ ఫ్రూటీ ఉంటాయి కదండి, బ్రెడ్లో అవి వేస్తారు కేక్లో, ఆ టూటీ ఫ్రూటీ ఒక 3 స్పూన్లు వేసాను. అదే రెడ్ కలర్ వేసాను కదా, గ్రీన్ కలర్ కూడా, ఆరెంజ్ కలర్ కూడా దొరుకుద్ది, అవి కూడా వేసుకోవచ్చు. నల్ల ద్రాక్ష ఒక 4 స్పూన్లు వేసానండి. ఇవి అంటే చూసుకుని వేసేసుకోవడమేనండి. 1 స్పూన్ అటు ఇటు అయినా పర్వాలేదు. పచ్చ ఖర్జూరం అంటే పచ్చి ఖర్జూర పళ్ళు ఒక 4 స్పూన్లు ముక్కలు కట్ చేసుకుని వేసుకోండి. అలాగే చెర్రీస్ కూడా కొన్ని తీసుకుని ఒక 4 స్పూన్లు ముక్కలు కట్ చేసుకున్నాక వేసేసుకుని ఇలాగ సోక్ చేసుకోవాలి. ఇంకా పుచ్చగింజలని ఇంకా చాలా ఫ్రూట్స్ ఉంటాయండి, డ్రై ఫ్రూట్స్, అవి వేసుకోవచ్చు. మనకు ఉంటే వేసుకోవచ్చు, లేకపోతే స్కిప్ చేసుకున్నా పర్వాలేదు. ఇదంతా ఏంటంటే నైటే నానబెట్టుకోవాలి, లేదా మనం చేసే ముందు ఒక 3 గంటల సేపు నానబెట్టుకోవాలి. అది లేదా కుదరలేదా ఇలాగా నాకులాగా ఇన్స్టెంట్గా ఉడికిచ్చేసుకోవాలన్నమాట. ఈ జ్యూస్తో పాటు వేసేసుకుని ఒక్క 5 నిమిషాలు మాత్రమే ఉడికించుకోవాలి. ఇలా చూడండి ఉడికిపోతుంది కదా. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి కొంచెం చల్లారిన తర్వాత ఒక బౌల్లోకి తీసుకుని పక్కన పెట్టేసుకోవాలన్నమాట. ఇదిగోండి, మళ్ళీ అదే ప్యాన్లో ఇందులో నేను 1 కప్పు షుగర్ వేస్తున్నాను. అంటే మనం ఏ కప్పుతో అయితే జ్యూస్ తీసుకున్నామో అదే కప్పుతో నిండుగా వేసుకోండి షుగర్ అయితేని. ఫుల్గా ఇలా వేసుకుని దీన్ని కొంచెం ఇలాగా పరిచేసుకుని క్యారమిల్ అంటే షుగర్ క్యారమిల్ చేసుకోవాలన్నమాట. దీన్ని ఇలా పరిచేసుకుని కొద్దిసేపు కదపకుండా ఉంచాలి. అంటే సిమ్లోనే పెట్టుకోండి, హైలోను మీడియం ఫ్లేమ్లో పెట్టద్దు. ఇలా కొంచెం సేపు కదపకుండా ఉంచితే ఏమవుద్దంటే మెల్లిగా కరుగుతూ మనకి పాకంలాగా రెడీ అవుద్ది. మీరు కదుపుతూ ఉన్నారనుకోండి అది గడ్డల కింద ఉండల కింద అయిపోతుంది అనమాట ముందే. ఇలాగా పాకంలాగా అయిన తర్వాత మనం పక్కన స్టవ్ మీద వేడి నీళ్ళు పెట్టుకున్నాను. అయితే మనం 1 కప్పు షుగర్ వేసుకున్నాం కదా, హాఫ్ కప్కి కొంచెం ఫుల్ కప్పు మరగబెట్టుకోండి. అది కొంచెం వేసుకుంటూ వాటర్ మనం ఇలాగ కలుపుకోవాలి. ఉండలాగా అవుతుంది, అది బాగా కరిగిపోయేలాగా చూసుకుంటూ వేసుకోవాలి. ఒకేసారి మీరు వాటర్ అంతా వేసేయకూడదు. ఏ మాత్రం చల్లనీళ్ళు వేసారనుకోండి మళ్ళీ చక్కెర కిందే రెడీ అయిపోద్ది అనమాట. అది ఇలా చూడండి, కొంచెం వేసుకున్న తర్వాత ఈ ఉండలు మొత్తం కరిగిపోవాలి. ఇలా మళ్ళీ పాకంలాగా రెడీ అవ్వాలి. ఇలాగ పాకం కింద రెడీ అయిన తర్వాత కొంచెం చల్లారిన తర్వాత ఆల్రెడీ మనం కట్ చేసుకుని నానబెట్టుకున్నాం కదా ఫ్రూట్స్ అన్నీ, అందులో వేసేసుకుని పక్కన పెట్టేసుకోవాలి. అంతా రెడీ అయిన తర్వాత మనం అందులో వేసుకుందాం. ఇందులోకి మసాలాలండి, చిన్న జాజికాయ ముక్క, అలాగే ఒక 3 ఇలాచీలు, 2 లవంగాలు, చిన్న దాల్చిన చెక్క ముక్క వేసుకోవాలి. అవి కొంచెం మిక్సీ కింద మనం దంచేసుకుని వేసుకుంటే, ఎందుకంటే మిక్సీలో కొంచెం ఉంటుంది కదా, నలగదు సరిగ్గా. మీకు కావాలంటే ఇందులో కొంచెం తగ్గించి వేసుకోండి, కానీ ఎక్కువ అయితే అస్సలు వేయకూడదు. మళ్ళీ ఏ కప్పుతో అయితే పంచదార తీసుకున్నామో అదే కప్పుతోటి పావంతు పంచదార తీసుకోవాలి. పావుకి కొంచెం ఎక్కువ ఉన్నా పర్వాలేదు. స్వీట్ తినేవాళ్ళైతే తగ్గించుకోండి, లేకపోతే ఇలాగా వేసేసుకోవచ్చు అనమాట. కరెక్ట్గా సరిపోతుంది. అయితే ఇందులో ఒక 1/2 కప్పు పెరుగు వేసుకోండి. మనం ఏ కప్పుతో పంచదార తీసుకున్నాం అదే కప్పుతోటి 1/2 కప్పు పెరుగు తీసుకోవాలి. హాఫ్ కప్పు ఆయిల్ తీసుకోవాలి. ఆయిల్ ఇవన్నీ వేసేసుకుని మెత్తగా ఇలా మిక్సీలో పట్టేసుకున్నారంటే ఇలాగ ఒక పేస్ట్ లాగా తయారవుద్ది. దాన్ని మనం ఒక దాంట్లో వేసేసుకుందాం. ఇంకా చూడండి, ఈ ప్యాన్లో వేసేసుకుని కలుపుతున్నాం. మీరు గాజు బౌల్ కొంచెం పెద్దది ఉందంటే అందులో వేసుకోండి. ఏ కప్పుతో అయితే పంచదార తీసుకున్నామో అదే కప్పుతోటి మైదాపిండి తీసుకుంటున్నాను, ఫుల్ కప్పు తీసుకుని జల్లించుకోవాలి. మీరు కావాలంటే విడిగా 2 సార్లు జల్లించుకుని కూడా ఇందులో వేసుకోవచ్చు, ఫ్లఫీగా వస్తుంది కేక్. నేను ఒకటేసారి జల్లిస్తున్నాను, డైరెక్ట్గా ఈ ప్యాన్లో వేసేసి జల్లించేసుకుంటున్నాను. ఇలా అంతా జల్లించేసుకున్న తర్వాత 1 స్పూను బేకింగ్ పౌడర్ వేస్తున్నాను. అలాగే ఒక పావు టీ స్పూన్ బేకింగ్ సోడా వేరు, బేకింగ్ పౌడర్ వేరండి. వంటల్లో వాడుకునేది బేకింగ్ సోడా అనమాట. అయితే కోకో పౌడర్ అండి, కోకో పౌడర్ 3 నుంచి 4 స్పూన్ల వరకు వేసుకోవాలి. ఇదిగోండి, మనకి ఫ్లేవర్ బాగుంటుంది, చాక్లెట్ ఫ్లేవర్ లాగా వస్తుంది, చాక్లెట్ కేక్ లాగా టేస్ట్ బాగుంటుంది, కలర్ కూడా డార్క్ వస్తుంది అనమాట. ఇవన్నీ వేసుకుని నేను ఇలాగా మనకి అట్లకర్ర లాంటిది ఉడ్డది ఉంది కదా దాంతో కలిపేస్తున్నాను. లేదు అంటే ఇలాగా బీట్ చేసుకునేది మనకి విస్పర్ ఉంటుంది కదా దాంతో కూడా కలిపేసుకోవచ్చు అనమాట.
నేనైతే ఎంత ఈజీగా అయిపోతే దాన్ని బట్టి చేసేస్తానండి. ఇందాక మనం సోక్ చేసుకున్నాం కదా, ఇవన్నీ డ్రై ఫ్రూట్స్ వేసుకోవాలి. అలాగే జీడిపప్పు ముక్కలు ఒక 3 నుంచి 4 స్పూన్ల వరకు వేసుకోవచ్చు. అలాగే బాదం పప్పు ముక్కలు కూడా ఒక 4 స్పూన్లు, అలాగే వాల్నట్స్ ఒక 4 స్పూన్లు. ఇవి కమలాబలాకాయ మీద ఉండే పెచ్చు ఉంటుంది కదా, దాన్ని చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసి వేసాను. తురిమితే రావట్లేదు, అందుకని వేసాను. ఎందుకంటే కమలాబలాకాయ జ్యూస్ ఎంత వేసినా మనం ఆ ఫ్లేవర్ ఎక్కువగా ఏం తెలీదు, అందుకని ఆ చిన్న పీల్స్ వేసాను. అలాగే వెన్నెల ఎసెన్స్ ఒక 1 స్పూన్ వేసానండి. ఉంటే వేసుకోండి, లేకపోతే స్కిప్ చేసేసినా కూడా పర్వాలేదు. ఎందుకంటే మనం ఎగ్స్ వేస్తే ఆ స్మెల్ వస్తుందని చెప్పి వెన్నెల ఫ్లేవర్స్ కానీ ఏమైనా ఫ్లేవర్స్ యాడ్ చేస్తాం. ఎక్స్ట్రా ఫ్లేవర్ కావాలన్నా కూడా అలాగే యాడ్ చేసుకుంటాం. ఇలా దీంతో విస్కర్తో ఒక 4-5 సార్లు ఇలాగా బాగా తిప్పుతూ ఉండాలి, బాగా కలిసేలాగా. ఒక 5 మినిట్స్ అయినా ఒకే యాంగిల్లో కలుపుతూ ఉండాలి. ఇలా బాగా కలిసిన తర్వాత మనం కేక్ ఎందులో చేసుకుంటామో ఆ మౌల్డ్లో వేసుకోవాలి. అయితే ఆ మౌల్డ్లో వేసుకునే ముందు ఈ కేక్ మౌల్డ్స్ అండి చాలా చోట్ల ఇప్పుడు సూపర్ మార్కెట్స్లో, అంటే డీమార్ట్స్లో కానీ కొన్ని సూపర్ మార్కెట్స్లో చాలా ఉన్నాయి కదా, అన్నింటిలో దొరుకుతాయి. కాకపోతే థిక్నెస్ చూసి తీసుకోవాలి. పల్చగా ఉన్నది తీసుకున్నారనుకోండి తొందరగా మాడిపోద్ది. కొంచెం దలసరిగా ఉన్నది తక్కువ రేటుకి వస్తుందని మీరు పల్చటి తీసుకోకండి. ఎప్పుడైనా సరే దలసరిగా ఉన్నది తీసుకుంటేనే బాగుంటుంది. దానికి చుట్టూ మొత్తం సైడ్లు కూడా అంతా ఆయిల్ రాసుకోండి. ఆయిల్ అయినా సరే పర్వాలేదు, ఈ చలికాలంగా నెయ్యి అయితే పేరుకుపోద్ది, అందుకని ఆయిలే రాసుకోండి. దాని తర్వాత మైదాపిండి బాగా చల్లుకోండి. మీ దగ్గర బటర్ పేపర్ ఉంటే బటర్ పేపర్ వేసుకోండి, నూనె రాసేసుకుని. లేదంటే ఇలాగా మొత్తం మైదాపిండి కొంచెం ఎక్కువ చల్లండి. మైదాపిండి మీకు తొందరగా కేక్ ఊడొచ్చేస్తుంది, లేదంటే దానికి అతుక్కుపోతుంది అనమాట. ఇలా చల్లుకున్న తర్వాత ఎక్స్ట్రా ఉన్నదంతా తీసేసుకోండి, లేదా ఎక్కువ అయిపోద్ది కేక్కి కింద బేస్కి మొత్తం మైదాపిండే అయిపోతుంది అనమాట. ఇలాగ ఎక్స్ట్రా ఉన్నదంతా తీసేసుకుని మనం కేక్ని కలుపుకున్నాం కదా మిశ్రమాన్ని, అదంతా తీసుకుని ఇందులో వేసేసుకోండి. ఇలా వేసుకుని ఒక 2 సార్లు ఇలా టిప్ చేయండి, ఎందుకంటే అందులో బబుల్స్ లాగా వస్తాయి, అవి పోతాయి అనమాట. నేను ఇక్కడ ఐరన్ మూకుట్లో ఇసుక వేసుకుని ఫ్రీ హీట్ చేసుకున్నమాట. ఇలా స్టాండ్ పల్చటిది పెట్టుకున్నాను. అయితే మీరు రైస్ కుక్కర్స్ అవి దలసరిగా ఉంటే అందులో అయినా సరే పెట్టుకోవచ్చు అనమాట. ఇలా పెట్టుకుని దీనిపైన మూత పెట్టేసుకుని 15 నిమిషాలు హైలో పెట్టుకుని 20 నిమిషాలు సిమ్లో పెట్టుకోండి. ఎందుకంటే మీరు వేసిన హైట్, కేక్ బౌల్ హైట్గా ఉందనుకోండి, ఎక్కువ వేస్తారు కదా, అప్పుడు ఎక్కువసేపు పెట్టుకోవాలి. ఇలా చిన్నదే కదా, ఇది కొంచెం హైట్ తక్కువ ఉంది కదా, తక్కువ వేసాను నేను. అయితే ఒక 15 నిమిషాలు హైలో పెట్టుకుని 5 నిమిషాలు సిమ్లో పెట్టుకున్న తర్వాత తీసి చూశాను అనమాట. అంటే కొంచెం దానిపైన ఇంకా పలచగా అంటే తడిగా ఉంటుంది, అలాంటప్పుడే డ్రై ఫ్రూట్స్ అది వేసుకుని ఉంటే దానికి అంటుకుని ఉంటుంది అనమాట. మళ్ళీ మూత పెట్టేశాను అనమాట. ఇప్పుడు మనం పెట్టిన టైం అయితే అయిపోయింది. కేక్ అయిపోయిందో లేదో ఒకసారి ఒక టూత్ పిక్ తీసుకుని అందులో ఒకసారి గుచ్చి చూస్తే, లేదా చాకు లాంటిది కానీ ఏదైనా పెట్టి చూసామనుకోండి, దానికి అంటుకోకుండా వస్తే మన కేక్ రెడీ అయిపోయినట్టే. చూస్తుంటేనే తెలిసిపోతుంది మన కేక్ రెడీ అయిపోయిందని. ఇప్పుడు చూడండి, అస్సలు ఎక్కడా అంటుకోవట్లేదు, చక్కగా కేక్ రెడీ అయిపోయింది. మనం ఒక ప్లేట్లోకి దీన్ని తిరిగేసేసుకుందాం. ఇదిగోండి, చాక్తోటి చుట్టూ ఒక్కసారి ఇలాగా అంటే విడడానికి, మరి అతుక్కుని ఏమైనా ఉంటుందేమో అని భయానికి కొంచెం ఇలా కదపండి, సరిపోతుంది. కదిపి మనం ఒకసారి తిరిగేస్తే ఈజీగానే వస్తుంది. మైదాపిండి అది మనం వేస్తాం కదా, చూడండి ఎంత నీట్గా వచ్చిందో. మరీ ఎక్కువ వేసేసినా దానికి అతుక్కుపోద్ది. మన బౌల్లో చూడండి అసలు ఇక్కడ లేదు, నీట్గా వచ్చింది కేక్ అయితే. దాన్ని ఇంకేం చేయలేదు, చుట్టూ మనం కదిపితే చాలన్నమాట. కరెక్ట్గా అది మనకి కేక్ అవ్వాలి, అవితేనే అలా వస్తుంది. ఇప్పుడు ఎలా కావాలంటే మనకి నచ్చిన షేప్లో కేక్స్ని ముక్కల కింద కట్ చేసేసుకుని తీసుకోవాలి. ఇలా చూడండి, నాకు తెలిసి కాలుతుందండి, ఇంకా కొంచెం కంగారు ఎక్కువ కదా, అందుకని తీసాను. కేక్ చూడండి ఎంత బాగా వచ్చిందో. చూడండి దగ్గరగా మీకు ఒకసారి ముక్క తీసి చూపిస్తాను. ఇదిగోండి, చాలా బాగా వచ్చింది కేక్ అయితేని. నేనైతే చెప్పనండి స్పాంజ్ లాగా వచ్చింది, అలా వచ్చింది, ఇలా వచ్చిందని. మీకు చూస్తుంటేనే అర్థమవుతుంది కదా. ఇలా అంటే భలే వస్తుందండి కేక్ అయితేని. మొన్న కూడా చేశాను, పర్వాలేదు, బాగానే వచ్చింది. నాకు తెలిసి ఇప్పుడే ఇంకా బాగా వచ్చినట్టుంది మనం చేసిన దానికన్నా. నేను ఎట్టి పరిస్థితుల్లోనూ మసాలాలు వేసాను చూడండి, అవి నేను ఇప్పుడు వేసాను కదా, దాని మీద తక్కువ వేసుకున్నా పర్వాలేదు, కానీ ఏ మాత్రం ఎక్కువ వేసుకున్నా ఆ చిరుచేది వచ్చేసి ఎక్కువగా అదే ఫ్లేవర్ తెలుస్తూ ఉంటుంది. ఇంకొంచెం తగ్గించి వేసుకోండి పర్వాలేదు. ఒక ఇలాచీలు 1-2 ఎక్కువైనా పర్వాలేదు, కానీ దాల్చిన్ని కానీ లవంగాలు కానీ ఎక్కువ అయ్యిందా ఇంకా అసలు ఆ మొత్తం అదే ఫ్లేవర్ ఉంటుంది. కేక్ మాత్రం బాగా వచ్చింది. దీన్ని ప్లమ్ కేక్ అంటారు కదా, నేను ప్లమ్ కేక్ అంటారు. నాకైతే నా పదమే వాడను. క్రిస్మస్ కేక్ అని మాత్రం వాడుతానండి, నిజం చెప్తున్నా. ఎట్టకెళ్ళి క్రిస్మస్ కేక్ అయితే నేర్చేసుకున్నాను. ఓకేనండి, మరి మాకైతే కేక్ నచ్చింది. మీ అందరికీ నచ్చిందా? నచ్చినట్లయితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ ఉంటుంది, అది కూడా క్లిక్ చేశారంటే మా వీడియోస్ అన్ని నోటిఫికేషన్ వస్తాయి. మీ అందరికీ మనందరికీ
హ్యాపీ క్రిస్మస్. మరి ఇంకెందుకు ఆలస్యం, మళ్ళీ వచ్చే వీడియోలో ఒక మంచి రెసిపీతో పాటు మళ్ళీ కలుద్దాం.